వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. పార్టీ వివాదాలపై మీనాక్షి ఫోకస్. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. సెక్రటరీలు హెచ్ఓడీలతో సీఎం చంద్రబాబు సమావేశం. కడపకు చేరుకున్న వ్యాపారవేత్త ముడియం శ్రీధర్ మృతదేహం. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం, హరికృష్ణ, అమరావతి నుంచి శ్రీహరి, కడప నుంచి సుధీర్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. కాంగ్రెస్లో ఉన్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే పనిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బిజీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇటీవల వివాదాలు, నేతల మధ్య సమన్వయ లోపంపై దృష్టి పెట్టిన మీనాక్షి ఒక్కొక్క అంశంపై నేతలతో చర్చిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలపై వచ్చిన వివాదాలు తెరపడేలా చర్యలు చేపట్టారు. తాను ఎలాంటి కులపర వ్యాఖ్యలు చేయలేదని, ఎవరైనా బాధపడి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెప్తానని శివచరణ్ స్పష్టం చేశారు. వివాదం ఇక్కడితో ముగించాలని మీడియా ముందు కోరారు. ఇక పాలకుర్తి ఝాన్సీ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం, అటు తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, కడియం శ్రీహరి, మంత్రి కొండ సురేఖ మధ్య ఉన్న అంశాలపై కూడా మీనాక్షి దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ ఎంపీలతో వరుస సమావేశాలవుతున్న మీనాక్షి పార్లమెంట్ పరిధిలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలపై వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం ఉన్నారు. ఎస్ అజీం, మొత్తానికి మీనాక్షి ఎంట్రీతో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఏమన్నా సమస్య అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఎవరెవరు అటెండ్ అయ్యారు? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల జరుగుతున్నటువంటి వివాదాలపై ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. ఈరోజు ఉదయమే మీనాక్షి నటరాజన్ ఏదైతే హైదరాబాద్కి చేరుకున్నారు, 9:30కు ఏదైతే హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ చేరుకున్న మీనాక్షి నటరాజన్ ఉదయం 10 గంటల నుంచి కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఏదైతే వివాదాలు చోటు చేసుకున్నటువంటి అంశాలపై ఫోకస్ పెట్టినట్టు చాలా స్పష్టంగా ఈరోజు మీనాక్షి నటరాజన్ అటెండ్ చేసిన మీటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ముందుగా కడియం కావ్య ఎంపీని కలిశారు. కడియం కావ్య ఎంపీని పార్లమెంట్లో ఉన్నటువంటి పరిధిలోని అంశాలతో పాటు ఏదైతే కొండా సురేఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, అలాగే కడియం శ్రీహరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి, దాని కారణాలు ఏంటి, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనే విషయంపై అడిగి తెలుసుకున్నారు. సో ఇది ఇక్కడితో అయిపోయింది. తర్వాత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. తుంగతుర్తి ఇష్యూ ఇటీవల చూసాం మనం. తుంగతుర్తి ఇష్యూ గాంధీ భవన్ వరకు చేరుకుంది. మందుల శామ్యూల్ ఏదైతే మండలానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఏకపక్షంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ఏదైతే పదవులు కట్టబెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు గాంధీ భవన్కి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో పిసిసి అధ్యక్షుడు పరిశీలకుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని నియమించారు. వరుసగా జగ్గారెడ్డి కూడా 2 రోజుల పాటు కూడా గాంధీ భవన్లో తుంగతుర్తి అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, డీసీసీలతో సమావేశం నిర్వహించి ఒక పూర్తిస్థాయి నివేదికను కూడా తీసుకున్నారు. సో ఈ అంశంపై కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఈ రోజు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతరులను కూడా ఆ జిల్లాకు సంబంధించిన వారితో కూడా అడిగి తెలుసుకొని దీనికి సంబంధించిన అంశంపై దృష్టి పెట్టారు. ఇక దీనితో పాటు ఇటీవలే అంటే గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి శివచరణ్ రెడ్డి పలు కులాలను దూషిస్తూ, అలాగే ఇటీవలే యాదగిరిగుట్ట పాలక మండలికి సభ్యురాలుగా నియమించబడినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ పై కూడా ఏదైతే పలు వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. నిన్న ఏదైతే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంటిపై మన్సూరాబాద్లో కూడా ఏదైతే దాడికి కూడా కొన్ని కుల సంఘాలు, గౌడ్ సంఘాలు, యాదవ్ సంఘాలు ప్రయత్నించాయి. సో పెద్ద ఎత్తున అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి ఏదైతే రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్కి కూడా ఏదైతే బాధ్యతలు కూడా అప్పగింపారు. దీనిపైన మధుయాష్కి గౌడ్ మాజీ ఎంపీ ఏదైతే ఎల్బీనగర్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఆయనపై కూడా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో ఏదైతే మధుయాష్కి గౌడ్ అని చెప్పి కూడా ఏదైతే శివచరణ్ రెడ్డి ఏదైతే కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. సో దీనికి సంబంధించి ఈరోజు ఉదయమే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి శివచరణ్ రెడ్డి వాళ్ళ నాన్న కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ఆయన కూడా క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ని కలిసిన తర్వాత శివచరణ్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి కూడా నేను ఏ కులాన్ని దూషించి మాట్లాడలేదు, ఎవరి గురించి కూడా మాట్లాడలేదు, కానీ ఒక ఏ రూపంలో తన వాయిస్ని ఏదైతే తీసుకొని ఏదైతే ఒక రాంగ్ వర్షన్లో క్రియేట్ చేసి దానికి సంబంధించి పెద్ద వివాదాన్ని సృష్టించారు. నాకు గౌడ సంఘం అన్నా, యాదవ్ సంఘాలన్నా, ఇతర కులాలన్నా, బడుగు బలహీన వర్గాలన్నా నాకు అంతే వారిపైన ప్రేమ ఉంటుందని చెప్పారు. సో ఏదేమైనా నా వల్ల ఎవరైనా ఉంచుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాను, నా నంబర్ ఇస్తున్నాను, ఇంకా ఎవరైనా అలాగే హట్టే ఉంటే నాతో నేరుగా కూడా మాట్లాడవచ్చు అని చెప్పి కూడా ఏదైతే మాట్లాడారో, అలాగే ఈ వివాదానికి పోలీస్ స్టాప్ పెట్టారని చెప్పి కూడా కోవడం కూడా జరిగింది. ఇలా దీంతో పాటు ఈ అంశం ఇక్కడికి వివాదం మరి తెరదించిందా లేదా అని తెలవాలంటే ఈశ్వరమ్మ యాదవ్ ఎవరైతే ఇటీవలే యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలుగా ఎన్నికయ్యారు. సో దానికి సంబంధించిన అంశంపై ఈశ్వరమ్మ యాదవ్ కూడా శివచరణ్ రెడ్డి నాపై ఇలా కామెంట్ చేశారని మీనాక్షి నటరాజన్ కలవడానికి వచ్చారు. ప్రస్తుతం భేటీలో ఉన్నారు. సో ఈ అంశానికి ఇక్కడికితో పులి స్టాప్ పడుతుందని మనం అనుకోవచ్చు. దీంతో పాటు పాలకుర్తికి సంబంధించిన ఇష్యూ కూడా చాలా రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఇటీవలే వచ్చినటువంటి ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఏదైతే కొంత వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యాయి. వారి వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈరోజు
మరోసారి ఏదైతే ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం వచ్చి మీనాక్షి నటరాజన్ కలిసి కూడా ఫిర్యాదు చేసే వారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించిన అంశంపై కూడా మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేసి దీనికి కూడా పులి స్టాప్ పెట్టాలని చెప్పి కూడా ఏదైతే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ని కూడా అక్కడ ఈ వివాదానికి సంబంధించి నియమించడం కూడా జరిగింది. త్వరలో నివేదిక కూడా వస్తుంది. సో ఈ 3 అంశాలపై కూడా ఎప్పటికప్పుడు మీనాక్షి నటరాజన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనం లైవ్లో ఉన్నాం. ఏదైతే మంత్రి కొండా సురేఖ కూడా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకొని అటు మీనాక్షి నటరాజన్ ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్తో కూడా భేటీ అయ్యారు. ఏదైతే ఇటీవలే కడియం శ్రీహరి ఆ ఎండోమెంట్ శాఖలో ఏదైతే నేరుగా వచ్చి కార్యాలయానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కమిషనర్తో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ మంత్రికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అటు కమిషనర్ ఇవ్వలేదు, అటు ఎమ్మెల్యే ఇవ్వకుండా అధికారికంగా రివ్యూ రూమ్లో కూర్చొని అధికారులను చుట్టూ కూర్చోబెట్టుకొని ఏదైతే స్టేషన్ కన్పూర్కి సంబంధించినటువంటి ఆలయాల విషయంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక సమీక్ష నిర్వహించి వారికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వాలి, 4 రోజులు దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణకు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసుకుంటూ రివ్యూ పెట్టారు. దీనిపై కొండా సురేఖ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే ఏఐసీసీకి కంప్లైంట్ చేశారు, పీసీసీకి కంప్లైంట్ చేశారు, సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆ రోజు మీనాక్షి నటరాజన్ కూడా వాట్సాప్ చేస్తే 14వ తారీఖు నేను హైదరాబాద్కి వస్తాను, మాట్లాడతాను ఈ అంశంపై అని కూడా చెప్పారు. సో దీనికంటే ముందే పీసీసీ అధ్యక్షుడు కూడా సచిన్ సావంత్ ఏఐసీసీ సెక్రటరీతో ఏదైతే పరిశీలకుడిగా నియమించారు, ఏఐసీసీ సెక్రటరీతో కూడా కొండా సురేఖ భేటీ అయితే తనకు సంబంధించిన పూర్తి అంశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఇలా ఈ రోజు ఏదైతే మీనాక్షి నటరాజన్ ఉదయం నుంచి కూడా ఈ అంశాలపైన ఎక్కడైతే వివాదాలు నెలకొన్నాయో అంశాలపై ఫోకస్ చేస్తూ ఆ అంశాలను ఏదైతే సమన్వయం చేయాలని చెప్పి పనులను పడ్డారు. అలాగే ఎంపీలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో కూడా ఏదైతే ప్రత్యేకంగా ముఖాముఖిగా కూడా భేటీ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఆ సర్క్ సంబంధించినటువంటి ప్రక్రియపై కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఉదయం నుంచి కూడా వరుసగా సమావేశాలు అవుతున్నారు. ఇంకా మరో 2 గంటల పాటు కూడా మీనాక్షి నటరాజన్ సమావేశాలు కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సతీష్.